కి నాకు తెలిసి లక్ష్మణ్ గారి దగ్గర సమాధానం ఉన్నట్టుంది. లక్ష్మణ్ గారు, గణేష్ గారు, ఇందాక వల్లభనేని వంశీ గారు ఏ పార్టీ నుంచి వచ్చారు, ఏ పార్టీ భవిష్యత్తు ఇచ్చింది, ఏ పార్టీలో ఎదిగారు అన్నారు. ఎస్, వల్లభనేని వంశీ గారు టీడీపీ అంటే పడి చచ్చిపోయేంత అభిమానం ఉండేది. ఎన్టీ రామారావు గారు అంటే ఎన్నలేనటువంటి ప్రేమ అభిమానం ఉండేది. మనకు తెలుసు, ఎందుకంటే నేను చూసా. వల్లభనేని వంశీ గారికి టీడీపీ అంటే ఒక పేటెంట్ రైట్స్ లాగా అటువంటి అభిమానం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేశారండి? స్వయాన ఎవరైతే నారా లోకేష్ గారు అఫీషియల్ హ్యాండ్స్ లో నడుస్తున్నటువంటి సోషల్ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఏదైతే ఉందో దాంట్లో మరి వల్లభనేని వంశీ గారి యొక్క ఏవైతే పర్సనల్ ఫొటోస్ వీడియోస్ కూడా ఆ టీడీపీ అఫీషియల్ హ్యాండిల్లో పెట్టి మరి వల్లభనేని వంశీ గారి యొక్క క్యారెక్టర్ని అసాసినేట్ చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళేస్తారు ఈ నీతులు నిజాయితీలు? ఎక్కడికి వెళ్ళేస్తారు ఈ యొక్క విశ్వనీయత, ఈ యొక్క విలువలన్నీ? ఆ వ్యక్తి మీకు ద్రోహం చేయలేదే, ఆ వ్యక్తి మీకు అన్యాయం చేయలేదే. అదే వల్లభనేని వంశీ గారు ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాకు ఉన్నటువంటి మా పార్టీ అధ్యక్షులు అవినాష్ గారు ఎవరైతే ఉన్నారో, మరి అవినాష్ గారు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినప్పుడు ఇదే వల్లభనేని వంశీ గారు ఆ రోజున మా యొక్క ఎవరైతే అవినాష్ గారు ఉన్నారో అవినాష్ గారికి స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వలేదా? ఆ రోజున ఇదే టీడీపీ పార్టీ కోసం స్ట్రాంగ్ కౌంటర్లు ఇవ్వలేదా? ఆయన ఒక వేలాగా ఉండలేదా? ఎందుకు మారారు? దేనికి మార్చగలిగారు అంటే మీరు పర్సనల్ గా ఎక్కడైతే వల్లభనేని వంశీ గారు, కొడాలి నాని గారు ఈ యొక్క పార్టీని రేపొద్దున వీళ్ళు ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ అవుతారు, పవర్ సెక్టర్ అవుతారని మీరు గ్రహించి రేపొద్దున వీళ్ళిద్దరి ద్వారా జూనియర్ ఎన్టీఆర్ పార్టీలో పెద్దపేట వేసే అవకాశం ఉంది కాబట్టి పొమ్మనడక పొగబెట్టి కొడాలి నాని గారు నిన్ను వల్లభనేని గారు వంశీ గారి యొక్క క్యారెక్టర్ అసెస్మెంట్ చేసి మీరు బయటకు పంపించారు. ఇది నిజమా కాదా? ఇవన్నీ కూడా అండి, ఇవన్నీ కూడా సాక్షాత్తు వల్లభనేని వంశీ గారు మా అవినాష్ గారు ఏదైతే ఇప్పుడు నారా లోకేష్ గారు ఉన్నారో, అన్నా ఇగో నా గురించి ఇలాగా మన వెబ్సైట్ లోనే వస్తుందన్నా, మన పార్టీ అఫీషియల్ హ్యాండ్ లోనే నా గురించి ఇలాగా తప్పుగా రాస్తున్నారన్నా ఏంటని అని అడిగితే ఆ రోజున నారా లోకేష్ గారు చెప్పిన సమాధానం ఏంటండి? కొడాలి నాని గారిని వల్లభనేని వంశీ గారిని ఎందుకు కాపాడలేకపోయారండి మీరు? బయటికి ప్రయత్నాలు ఎందుకు చేశారండి? అవినాష్ గారు ఇక్కడ కేవలం వినండి సార్ వినండి మీరు మాట్లాడతారు నేను అయిపోయింది. విజయ్ గారు, లక్ష్మణ్ గారు ఇద్దరు, ఇటు ఫణీంద్ర గారు కావచ్చు, విజయ్ గారు కావచ్చు, అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఆనాడు ఇప్పుడు వల్లభనేని వంశీ కోసం కావచ్చు, కొడాలి నాని గురించి కావచ్చు, లోకేష్ దగ్గరికి వెళ్ళినప్పుడు లోకేష్ ఏమన్నాడు అని అడుగుతున్నారు. ఎందుకంటే మిగిలినంతా ఎలా చూసినట్టు మీరు చెప్తున్నారు కదా అనేటువంటిది వాళ్ళ వాదన. సార్ సాక్షాత్ వల్లభనేని వంశీ గారు చాలా బాధపడుతూ ఆయన ఇచ్చినటువంటి మాటలు సార్ బహిరంగ ఇచ్చారు సార్. మీరు చూడండి, మీ దగ్గర మన ప్రాపర్ గా లేదా, లేకపోతే నేనేం చేయలేను. మీరు ఏ పార్టీ తరపున వచ్చారో ఆ పార్టీ వాళ్ళని అయ్యా నాకు కొంచెం నోట్స్ ఇవ్వండి, స్టాటిస్టిక్స్ ఇవ్వండి అంటే ఖచ్చితంగా వాళ్ళందరూ మీకు ఇస్తారు. దానికి తరపున సబ్జెక్ట్ ఇస్తారు, దాని దగ్గర వీడియోలు ఇస్తారు. ఆ రోజు వల్లభనేని వంశీకి జరిగినటువంటి నారా లోకేష్ మధ్య జరిగినటువంటి సంభాషణ ఏం జరిగిందో అన్ని పూర్తిగా మీరు తెలుసుకోండి. లోకేష్ గారు అడగండి. లోకేష్ గారు ఆ రోజున మీరు వల్లభనేని వంశీ గారి గురించి ఎందుకు మీరు తప్పుగా రాయించారు, ఎందుకు తప్పుగా పోస్ట్ చేయించారు, ఎందుకు ఆయన యొక్క క్యారెక్టర్ అసాసినేట్ చేయించారు, ఎందుకని మీరు అడగండి సార్. అన్ని నువ్వు దగ్గరుండి వంశీ గారికి దగ్గరుండి చేస్తారా? మీరు దగ్గరుండి చేయించారా? ఈ రోజు నేను చెప్తూ ఉన్నా సార్. అవినాష్ గారు నాని గారు ఎవరైతే వల్లభనేని వంశీ గారు వీళ్ళిద్దరూ టీడీపీ పార్టీలో పవర్ సెక్టర్ గా ఎదిగే కార్యక్రమంలో రేపొద్దున నారా లోకేష్ గారికి అడ్డు తగిలే కార్యక్రమం జరుగుతూ ఉంటది. నారా లోకేష్ గారికి వీళ్ళిద్దరూ అడ్డుగా ఉంటారు. సో రేపొద్దున జూనియర్ ఎన్టీఆర్ గారిని తీసుకొస్తే నా పరిస్థితి ఏంటని చెప్పి ఇద్దరు ప్యానలిస్టులు ఇద్దరికి లక్ష్మణ్ గారు
లక్ష్మణ్ గారు ఒక్క నిమిషం, నేను ఐ మీన్ ద టాపిక్ ఈస్ బీయింగ్ సమ్వేర్ ఎల్స్. నాకు ఇంకో క్వశ్చన్ ఉంది. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, నేను ఉన్నటువంటి నలుగురు ప్యానలిస్టులను అడుగుతా ఉన్నా. టీడీపీ వాళ్ళేమో రెడ్ బుక్ అంటా ఉన్నారు. సరే, రెడ్ బుక్ పాలన నడుస్తుంది. వైసీపీ వాళ్ళేమో జగన్ అన్న 2.0 వస్తుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అనౌన్స్ చేసుకుంటా ఉన్నాడు. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి అంటున్నట్టుగా జగన్ 2.0 వస్తే రెడ్ బుక్ అని చెప్పేసి అనేటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. సైదా గారు, నాకు తెలిసి దీని గురించి మీరు చెప్తే బెటర్గా ఉంటుందేమో. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు ఈ బుక్కుల చుట్టే తిరుగుతుందా? అభివృద్ధి లేదు, అభివృద్ధి గురించి ఆలోచిద్దాం, పిల్లలకి మెరుగైన వైద్యం ఇద్దాం, మెరుగైన చదువునిద్దాము, ఆ తర్వాత మెరుగైన రోడ్లు. వైఎస్ఆర్సీపీ పాలనలో నిజంగా ఎన్నడూ చూడనటువంటి అద్భుతాలు రోడ్లు అనేటువంటిదే. సో మిగిలిన విషయాలు నేను కామెంట్ చేయను. వైఎస్ఆర్సీపీ హయాంలో హాస్పిటల్స్ వ్యవస్థ మాత్రం నిజంగానే చాలా వరకు బాగుంది అనేటువంటిది కొంతవరకు వాస్తవం, దాన్ని అగ్రీ చేయాలి. అయితే సైదా గారు మీరేమంటారు? ఈ పుస్తకాల పాలనే చూద్దామా, లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఇంకా మార్పులు వద్దా? అవినాష్ గారు, నిజంగా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అభివృద్ధి అనేది మచ్చుకు కూడా కనపడకుండా సంక్షేమం పేరుతోటి ఈ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి రాష్ట్రాన్ని గతంలో ఎన్నడలేని విధంగా ఆంధ్రప్రదేశ్ అంటే అప్పుల రాష్ట్రంగా మిగిల్చినటువంటి పరిస్థితి మనం చూసాం. ఎక్కడ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ లేకుండా రోడ్లు కానివ్వండి చూసాం, గుంతలు, ఏ విధంగా గుంతలు పట్టినటువంటి రోడ్లు మనం అనేకమైనటువంటి చిత్రాలు, విజువల్స్ మనం చూసాం. అలాగే అమరావతి రాజధాని నిర్మాణం కూడా 3 రాజధానుల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి 3 ముక్కలు ఆట ఆడి దాదాపు 29 గ్రామాలకు ఉన్నటువంటి 32,000 మంది రైతులు, భూములు ఇచ్చినటువంటి రాజధాని ప్రాంత రైతుల్ని మరి అల్లాడించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఇంతకంటే దుర్మార్గంగా మరి జగన్మోహన్ రెడ్డి పరిపాలన కొనసాగిస్తే మరి ప్రజలు ఆలోచించారు. ఆయన అభివృద్ధి గురించి ఆలోచించలా, కేవలం ఏదో బటన్ నొక్కుతా ఉన్నాను కాబట్టి ప్రజలు నాకు ఓట్లు వేస్తారు అనేటువంటి ఒక భావనకి ఆయన లోనై మొన్న కూడా చెప్తా ఉన్నాడు, నేను ప్రజల గురించి పట్టించుకున్నాను, నేను కార్యకర్తల గురించి పట్టించుకోలేదు, నేను మళ్ళా అధికారంలోకి వస్తే 2.0 అధికారంలోకి వస్తే నేను కార్యకర్తల గురించి పట్టించుకుంటానని కూడా చెప్తా ఉన్నాను. ఇంకొక మాట కూడా అన్నాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు, ఏమైంది కేసులు పెడితే నేను 16 ఏళ్ళు జైల్లో ఉండొచ్చా, ఏమైంది వస్తే నాకు ఓట్లేదా జనాలు, నేను ముఖ్యమంత్రి కాలేదా, కార్యకర్తల ఇంటర్వ్యూ కూడా బేకలేడని చెప్పి స్వయంగా ఆయన కార్యకర్తల సమావేశాల్లో చెప్తా ఉన్నాడు. ఇలాంటి పరిస్థితులు ఉన్నటువంటి తరుణంలో మరి ఏమనుకోవాలి మనం? లేదు, ఆయన అలాంటి పరిపాలన కొనసాగించాడు కాబట్టి ప్రజలు అతను తిరస్కరించారు. 151 స్థానాల నుంచి 11 స్థానాలకి ఆయన్ని దించి మరి ఇంటికి పంపించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇలాంటి పరిస్థితుల్లో అధికారంలోకి వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్ర అభివృద్ధి విషయంలో ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే దీన్నే ఒక పనిగా తీసుకొని ఏదో రెడ్ బుక్ అనేటటువంటిది పెట్టుకొని రెడ్ బుక్ రాజ్యాంగం అనో లేదా రెడ్ బుక్ రాజకీయమనో ఆ పేరుతోటి వెళ్తా ఉండి రోజు కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉంటే ప్రజలు ఏంటంటే ఒకటి గమనిస్తూ ఉంటారు. ఆంధ్ర ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే ఏది చేసినా ఎవడే తప్పు చేసినా సర్దుకొని పోయేటువంటి మనస్తత్వం మన ఆంధ్ర ప్రజలు. ఎవడు మీరైనా చర్యలు తీసుకుంటే అయ్యో అతను జైల్లో వేశారని చెప్పి మరి బాధపడేటువంటి పరిస్థితి, చేసిన తప్పు కనిపించదు. ఇలాంటి పరిస్థితులు ఈరోజు మన ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితి. అందువల్లనే మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉంది. 9 నెలలైంది వీళ్ళు పరిపాలనలోకి వచ్చి. సూపర్ 6 అమలు చేయమని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. మేము అనేక పర్యాయాలు మరి సూపర్ 6 అమలు చేయమని చెప్పి మేము అనేక పర్యాలు కోరుతా ఉన్నాం. ఇప్పటికీ కేవలం మరి గ్యాస్ సిలిండర్లకు సంబంధించినటువంటి ఆ ఒక్క పథకం సూపర్ 6 కొడతామని చెప్పి ఒక్క రన్ తీసి మరి కామ్గా కూర్చున్నారు. మిగతా అన్ని కూడా చేస్తామని చెప్పి ఇప్పుడు మాట్లాడుతా ఉన్నాడు. ఒకటే చంద్రబాబు ఆర్థిక పరిస్థితి బాగలేదు రాష్ట్రంలో, మేము తర్వాత చేస్తామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. దాని రిఫ్లెక్ట్ చూసిన జనాలు త్వరలోనే తల్లికి వందనం కార్యక్రమాన్ని చేపడతాం, రైతులకి మరి రైతు భరోసా ఇస్తాం,
అలాగే ఉచిత బస్సు సౌకర్యం ఉగాదికి ఇస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నాం. మరి మరి త్వరలోనే ఉగాది మార్చిలో రాబోతా ఉంది. మరి ఉచిత బస్సు సౌకర్యం ఇస్తారా లేదా, లేకపోతే రైతులకి రైతు భరోసా ఇస్తారా లేదా, నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తారా లేదా? మొన్న మెగా డిఎస్సి అన్నారు. మెగా డిఎస్సి అంటే ఏం చెప్పారు? ఇప్పుడు 9 ఏళ్ళైంది, అతి లేదు గితి లేదు, రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ బోర్డు డిఎస్సి ప్రకటిస్తామని చెప్తా ఉన్నారు. ఈ విధంగా కాలయాపన చేసుకుంటా చెప్పింది. మరి ఏమన్నా అలాగే పోలవరం ప్రాజెక్టు సంబంధించి కూడా, అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి కూడా మరి కేంద్రం అసలు అది దాన్ని ప్రైవేటీకరించుదా లేకపోతే ప్రైవేటీకరణ చేయకుండా ఆపుతామనేది ఎక్కడ మాట మాట్లాడటంలా, సెయిల్లో కలపలా, ఏదో 35,000 కోట్లు లాస్ ఉన్నటువంటి విశాఖ స్టీల్ కి కేవలం 3,200 కోట్లు ఇచ్చి మేమేదో గొప్ప చేసామని చెప్తున్నారు. ఎందుకంటే ఒకటి చెప్తున్నాండి అవినాష్ గారు, ఏదైనా రాజకీయాల్లో అభివృద్ధి ప్రజలు మీకు నమ్మి ఓట్లేసి గెలిపించారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి తప్పుల్ని మీరు కూడా చేయకుండా, ప్రజలు మీకు మేమైనటువంటి నమ్మకాన్ని వమ్ము చేయకుండా, ప్రజలు ఏదైతే ఆశించారో, ఏదైతే మీకు మ్యాండేట్ ఇచ్చారో దాని ప్రకారంగా మరి అభివృద్ధి చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుతా ఉన్నాం. మరి ప్రతిపక్షంగా వ్యవహరించాల్సినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంకా ఆయన ఏ విధంగా గతంలో ఉన్నాడు, ఇప్పుడు కూడా అదే విధంగా వ్యవహరిస్తా ఉన్నాడు, ప్రజలు చూస్తా ఉన్నారు. కాబట్టి మీరు చాలా సమన్వయంతో, ఎందుకంటే ఇప్పుడు సోదరుడు లక్ష్మణ్ మాట్లాడినా, మరి లేకపోతే మన సోదరుడు విజయ్ కిరణ్ మాట్లాడినా, లేకపోతే ఫణీంద్ర మాట్లాడినా, ఇక్కడ ఆవేశాలకు పోకుండా, ఎందుకంటే రాజకీయాల్లో ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ఒకసారి మాట్లాడినప్పుడు కొంచెం ఉద్రేకంగా మాట్లాడే పరిస్థితులు వస్తాయి. లక్ష్మణ్ మాట్లాడని చెప్పి మనం మాట్లాడితే గాడిద దూరం 2 అవుతుంది, దానివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ మనం చర్చించుకోవాల్సినటువంటి అంశాలు ఉన్నాయి. ఈ డిబేట్ ని కొన్ని వేల మంది చూస్తూ ఉంటారు. దీన్ని మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అతని పార్టీని అతను ఎఫర్ట్ చేసి మాట్లాడుకునేటువంటి పరిస్థితుల్లో ఒక మాట దొరవచ్చు. ముఖ్యమంత్రి ఆయన దుష్టుడు దుర్మార్గుడు అని చెప్పి మాట్లాడవచ్చు. అయినా మనం కొంత సమయమైనా పాటించి ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. దయచేసి మన యొక్క ఎథిక్స్ కట్టుబడి ఉండాలా. మనం కూడా కొడాలి నాలాగనో, వల్లభనేని వంశీ లాగనో, రోజా లాగనో, లేకపోతే బోరుగడ్డ అనిల్ లాగనో వీళ్ళలాగా మాట్లాడితే మనకి క్రెడిబిలిటీ ఏముంటుంది? ఇది దయచేసి గమనించాలని చెప్పి ప్యానల్ మిత్రులందరికీ నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. దయచేసి ఇది అర్థం చేసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ సైదా గారు. ఇట్ వాజ్ అ వండర్ఫుల్ స్టేట్మెంట్ కమింగ్ ఫ్రమ్ యూ.